నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో భాజపా గెలుపు చారిత్రాత్మకం. కేఎన్ఆర్ ఆధ్వర్యంలో గాజువాకలో సంబరాలు. గాజువాక 73వ వార్డు సనత్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ మోదకొండమ్మ తల్లి ఆలయం 13వ వార్షికోత్సవం. ఉన్నత లక్ష్యంతో రాణించే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి అన్నారు. ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నికై మొదటిసారి విశాఖపట్నం వచ్చిన స్వామి రమేష్ కి సత్య హెల్త్ కేర్ అధ్యక్షులు మరియు నేషనల్ బాడీ బిల్డర్స్ రిఫరీ డాక్టర్ రాజారావు సాదర స్వాగతం పలికారు. ఈ మేరకు గాజువాకలో ఉన్న ఒక ప్రైవేట్ హోటల్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ముందుగా ఆయన సాల్వతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నంలో వరల్డ్ బాడీ బిల్డర్ సెలక్షన్ జరిగాయంటే అది కేవలం స్వామి రమేష్ గారి చొరవేనన్నారు. అలాగే మిస్టర్ ఇండియా, సౌత్ ఇండియా పోటీలను మన ప్రాంతంలో నిర్వహించేందుకు ఆయన ఎంతగానో కృషి చేశారని, ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఆయనదే అన్నారు. క్రీడాకారులు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఏదో ఒక రంగంలో రాణించి వారు పుట్టిన ప్రాంతానికి, దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. ఎంతో మంది క్రీడాకారులు వివిధ రంగాల్లో రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని, ఇంకా ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. కార్యక్రమంలో జాతీయ బాడీ బిల్డర్స్ శివశంకర్, కేవి రమణాచారి, జాతీయ రిఫరీ సతీష్, సంపూర్ణం మరియు వివిధ క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కంటిన్యూ. దూరం ఉంది మేడం, కెమెరా వస్తగా. సంతోషం. ది ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్ తబా మొట్టమొదట తెలుగు వ్యక్తిగా భారతదేశంలో ఉన్న ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్కి యునానిమస్గా జాతీయ అధ్యక్షుడు హోదా కల్పించారు. నన్ను ఎలక్ట్ చేసుకున్నారు. ఒక పెద్ద గర్వకారణం ఏంటంటే తబా నుంచి నన్ను ఎలక్ట్ చేశారు. తబా ఒక తెలుగు వ్యక్తిని మొట్టమొదటగా ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్కి యునానిమస్గా ఎలక్ట్ అయ్యాను. గర్వకారణం ఏంటంటే విశాఖపట్నం ఈ గడ్డ మామూలుది కాదు. ఎంతోమంది ఇంటర్నేషనల్ అథ్లెట్స్ని ప్రొడ్యూస్ చేసిన గడ్డ ఇది. ఇక్కడి నుంచే మాణిక్యాలు గారు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు. ఈ గడ్డ మీద మొట్టమొదటి సన్మానం చేసుకోవటం నా అదృష్టం. అది వాళ్ళ అదృష్టం కాదు, అది నా అదృష్టం. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే అవసాన దశలో ఉన్నదో బాడీ బిల్డింగ్ గేమ్ ఆంధ్రాలో, మేము వచ్చి ఊతమిద్దామనే ఒక సదుద్దేశంతోనే ఇక్కడ బాడీ బిల్డింగ్ అసోసియేషన్, ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ స్థాపించి వీళ్ళందరినీ రాజారావు గారు కానీ, శివశంకర్ కానీ వీళ్ళందరినీ కూడా మీరు ప్రోత్సహించేది ఎందుకంటే జాతీయ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి బాడీ బిల్డర్స్ బాగా తయారు కావాలని ఒక ఆకాంక్షతోని మేము ఇక్కడ వరల్డ్ సెలక్షన్ ట్రయల్ పెట్టాము. సౌత్ ఇండియా కాంపిటీషన్ పెట్టాము. 13th మిస్టర్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ ఇండియా కాంపిటీషన్ పెట్టాము. కొన్ని అనివార్య కారణం దాన్ని షిఫ్ట్ చేశాం ఖమ్మంకి. కానీ బ్యానర్ మాత్రం ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ తరఫున చేశాం. ఉదాహరణ ఏంటంటే అజేయమైన శక్తి మన దగ్గర ఉన్నది ఆంధ్రాలో. కాకపోతే దాన్ని ఏకీకరణ చేయటం సఫలం కాలేకపోతున్నాం. అందుకోసం నేను మళ్ళీ వీళ్ళతో మీటింగ్ పెట్టి చెప్పింది ఏంటంటే మళ్ళీ పునర్జీవింపజేద్దాం ఈ గేమ్ని, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొద్దాము. జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో మనం విశాఖపట్నం కాదు త్రూఅవుట్ ఆంధ్రాలో బాడీ బిల్డర్స్ మంచి బాడీ బిల్డర్స్ తయారు చేసే సత్తా మనకుందని చెప్పాలని చెప్పి వీళ్ళని ఇప్పుడే మీటింగ్ పెట్టి చెప్పాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ స్థాయి నుంచి నన్ను జాతీయ స్థాయికి తీసుకునే ఘనత మన ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళ సంఘ సభ్యులకి. కాబట్టి మరొకసారి ఏంటంటే ఈ 4 ఏళ్ళు నాకున్న ఈ కొద్ది పీరియడ్లో ఈ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫీషియల్ అందరినీ కూడా జాతీయ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలని, వాళ్ళని తీసుకుపోవడం కూడా నేను కంకణం కట్టుకుని ఉన్నాను. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. వాళ్ళ యొక్క క్యారెక్టరు. ఈరోజు తెలుగు గర్వించదగ్గ ప్రీతమ స్వామి రమేష్ కుమార్ గారు
భారతదేశ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఫెడరేషన్కి అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదట విశాఖపట్నంలో సందర్శించాలని, ఈ యొక్క ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకి ఆయన సాయం చేసిన రోజులు ఉన్నాయి, గడిచేవి. ఈ సందర్భంగా ఆయనకి మేము ఏం చేసినా రుణం తీర్చుకోలేము. ఎందుకంటే నాకు తెలిసిన మట్టుగా ఇక్కడ వరల్డ్ సెలక్షన్ జరిగిందంటే తన హస్తాల మీద ఇక్కడ చేయగలిగాము. అలాగే మిస్టర్ ఇండియా పోటీలు కానీ, సౌత్ ఇండియా పోటీలు కానీ, ఈరోజు యావత్ భారతదేశం గర్వించే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ బాడీ బిల్డర్ అసోసియేషన్లో సారు స్వామి రమేష్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన మా యొక్క ప్రాంతానికి, మా ప్రదేశానికి, మా గాజువాక నియోజకవర్గానికి రావడం మాకు ఎంతో ఆనందదాయకం. అలాగే ఇంకను ఆయన నిండు నూరేళ్ళు ఉండాలని, భగవంతుడు మంచి ఆరోగ్యం ఇచ్చి క్రీడాకారులు ఎంతో మందిని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఆయనకి ఇంకా మా యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన దీవుల్లో మాకు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. టీడ్కో గృహ యజమానులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ సిపిఐ గాజువాక నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. లబ్ధిదారులను ఉద్దేశించి సిపిఐ గాజువాక నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, టీడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేసి సుమారు ఏడాది గడుస్తున్నా అక్కడి గృహాలకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పనలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. వసతులు కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. గృహాలకు సంబంధించి నెలవారీ బ్యాంకులకు ఈఎంఐ కట్టలేక బయట అద్దెలు చెల్లించలేక నానా ఇక్కట్లు పడుతున్నారని అన్నారు. నాయకులు జి ఆనంద్, కె అచ్యుతరావు, పెదపూడి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాలి. పూర్తయిన టిడ్కో ఇల్లు వెంటనే ఇవ్వాలి. పూర్తయిన టిడ్కో ఇల్లు వెంటనే ఇవ్వాలి. బ్యాంకు లోన్లు తీసుకున్న వారందరికీ వడ్డీ మాఫీ చేయాలి. టిడ్కో గృహాల అందరికీ న్యాయం చేయాలి. టిడ్కో గృహాల వారందరికీ న్యాయం చేయాలి. పూర్తయిన టిడ్కో ఇల్లు వెంటనే ఇవ్వాలి. పూర్తయిన టిడ్కో ఇల్లు వెంటనే ఇవ్వాలి. కమిషనర్ గారికి తెలియపరచాలని చెప్పి మనం ఈరోజు ధర్నా చేస్తున్నాం. అయితే ఆయన తెప్పించుకోవడానికి ఎలక్షన్ కోడ్ పేరు పెట్టారు. ఇది ఎలక్షన్ కోడ్ వర్తించదు. ఎందుకంటే ఇప్పుడు టెండర్ దించి దౌర్జన్యాలు చేసి దించి ఒక దళారీ వ్యవస్థను నడిపారు. అటువంటి జరుగుతుందని చెప్పేసి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో భయం పడుతున్నారో ఆ భయాన్ని తొలగించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వ అధికారులకు ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కలెక్ట్ చేసుకొని వీరికి ఇచ్చిన హామీని వీళ్ళ ఇంట్లో దిగిపోయినటువంటి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్స్ కూడా ఇష్యూ చేశారు. ఆ డాక్యుమెంట్లు ఏ విధంగా అయితే ఇష్యూ చేశారో, ఏ విధంగా అయితే నంబర్ కేటాయించి ఇచ్చారో ఏ ఇంట్లో దిగారో వాళ్ళకి న్యాయం చేయమని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫు నుంచి నా పేరు కసిరెడ్డి సత్యనారాయణ, సిపిఐ గాజువాక నియోజకవర్గాన్ని కార్యదర్శి. గృహంలో ఉన్న వాళ్ళందరికీ కూడా న్యాయం చేయమని మున్సిపల్ కమిషనర్ గారిని జోనల్ కమిషనర్ గారికి వెళ్ళడం జరిగింది. ఆయన చెప్పుతున్న మాటలు చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. తన బాధ్యతారహితంగా ఇది పీడీ వారికి సంబంధించిన హౌసింగ్ వాళ్ళకి సంబంధించిన ఇష్యూ వాళ్ళకే చెందుతుంది. అందువల్ల పీడీ గారిని కలవాలి మీరు, అంతేగాని నన్ను కమిషనర్ వేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఉందని చెప్తున్నారు. ఈ ఎలక్షన్ కమిషన్ వీళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే ఇది దాదాపు సంవత్సరం పెట్టి ఇంట్లో దిగిపోయి వీళ్ళు మౌలిక సదుపాయాలు లేకుండా వీళ్ళు ఆ యొక్క దోమలతోటి నీళ్ళు లేక అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానిలో గతంలోనూ కమిషనర్ గారే హామీ ఇచ్చి ఉన్నారు, మీకు మేము 10 రోజులు 10 రోజుల్లో పరిష్కరిస్తామని. మరి ఈ రోజు వస్తే ఎలక్షన్ కోడ్ చెప్తా ఉన్నారు. ఎలక్షన్ కోడ్కి దీనికి సంబంధం ఏంటి? మీరు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి గతంలో వచ్చినటువంటి ఇల్లు వచ్చాయి సార్, దయచేసి మా ఇల్లు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇదేం తెలియలాగా అయితే మాకు కనిపించట్లేదు సార్. ఎంతమంది దగ్గరకు పెద్దోళ్ళ దగ్గరకు మేము వెళ్ళినా కూడా మీకు ఎందుకమ్మా బోరింగ్ వేయిస్తాం, మీకు ఎందుకమ్మా మీ పనులు చేయిస్తాం అందరూ సమాధానం చెప్పినలే కానీ సార్ మాకు వచ్చి అక్కడ ఎవరు న్యాయం చేయట్లేదండి. టాటా వాళ్ళు కూడా కరెంట్ ఇస్తామా మీరు దిగిపోండి అమ్మా అన్నారు సార్. చాలా మంది దిగిపోయాం సార్. దిగిపోయినా కూడా కరెంట్ ఇచ్చి కూడా 2-3 ఇళ్ళు కూడా తీసేశారు సార్. అలా చాలా మంది నీరుకి కానివ్వండి, కరెంటుకి కానివ్వండి, ప్రతి విషయంలో కూడా డ్రైనేజ్ ప్రతి విషయంలో కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. దయచేసి
కమిషనర్ గారు మాకు న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చి పోరాటం చేస్తున్నామండి. పెద్ద మనుషులు అందరూ కలిపి మాకు న్యాయం చేయాలి, మా ఇల్లులు మాకు అప్పగించాలి, మా ఇంటికి మీటర్లు కావాలి, లీటర్లు మాకు డ్రైనేజ్ కలపాలి, అది నీళ్ళు లేవు సార్, కరెంట్ లేదు సార్, మాకు ఇవి 3 ముందు క్లియర్ చేస్తే మాకు ఏవి చేయకపోయినా మాకు పర్లేదు సార్, మాకు ఆ 3 మాత్రం చెయ్యాలి, మాకైతే న్యాయం చేయాలి సార్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇల్లు వచ్చింది సార్. అందులో కూడా ఇక్కడ చాలా అక్కడ మోసాలు కూడా జరుగుతున్నాయండి. పట్టా ఒకరిదైతే ఇంకో పట్టా కూడా సేమ్ పట్టా ఉంటుంది సార్, అదైతే మేము ఒప్పుకోము. కాబట్టి ఇది రాజకీయ నాయకులు ఎవరైనా కానివ్వండి, ఎవరైనా మాకు చెప్పేది ఏమీ లేదు, మాకు న్యాయం అయితే కావాలండి. ఇక్కడ కూడా మాకు ఇల్లులు ఉన్నాయి అంటున్నారు సార్, ఎవరికి ఉంది ఒరిజినల్ ఎవరు, డూప్లికేట్ ఎవరు? ఇవన్నీ కాదు సార్, మా ఇల్లులు మాకు అప్పగించండి దయచేసి. పెద్దోళ్ళందరికీ ప్రతి ఒక్కరి పేరు పేరున నేను అడుగుతున్నాను, పేదోడికి న్యాయం ఎక్కడ జరగట్లేదు సార్. పెద్ద తిరగడం వరకే, మేము వచ్చే వరకే, మాకైతే న్యాయం జరగట్లేదు. కానీ ఇప్పుడు మాకు న్యాయం జరగాలి. ఒక 2-3 రోజుల్లో మాకు న్యాయం జరగకపోతే మా ఇల్లు దగ్గర మేము కూర్చొని అందరం కూడా అక్కడే కూర్చుంటాం, తిండి తిప్పలు లేకుండా మేము కూర్చొని పోరాడతాం. మా ఇల్లు మాకు ఇచ్చే వరకు ఎవరు సమాధానం చెప్తారు మాకు వచ్చి, మేము న్యాయం కోసం పోరాటం చేస్తాం సార్. 50,000 కట్టాను సార్, 50,000 కట్టాను. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 25,000 కట్టామండి, జగన్ గారి ప్రభుత్వంలో 25,000 కట్టామండి. ఆయన ఓపెన్ అయితే చేసేసారు సార్, జగన్ గారు అయితే ఓపెన్ చేసేసారు. శ్రీ 1లోని మాత్రం 2-3కి కీస్ ఇచ్చారండి, తక్కువ వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. అయితే ఎవరు అక్కడ టాటా అతను మాత్రం మీరు ఉండండి అమ్మా, మీ ఇల్లులో మీకు హక్కు అన్నాడు. ఓకే బాగుంది సార్, నీళ్లు కూడా ఇస్తామన్నారు. అది 2-3కి 2-3 రోజులు నీళ్ళు ఇచ్చారండి, కరెంట్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు ఆ కరెంట్ కూడా లేదు, నీళ్లు కూడా లేవండి. అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి సార్ చెప్పండి? చాలా మంది దిగి ఉన్నారు, పిల్లలతో చిన్న పిల్లలతో చీకట్లో ఉంటున్నారు సార్, దోమలతో కుట్టించుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అందరికీ అర్థం అవ్వాలి కదా సార్, అందరికి అర్థం అవ్వాలి. దయచేసి మా అందరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు కావాల్సినది ఒక్కటే సార్. ఉన్నత లక్ష్యంతో రాణించే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి అన్నారు. పాత గాజువాక లంక మైదానంలో చలపతి విద్యా సంస్థల ఆధ్వర్యంలో మెగా కలర్స్ డే వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ పాల్గొని మాట్లాడారు. చదువు ఒకటే ప్రామాణికం కాకూడదని అన్ని రంగాల్లో ప్రావీణ్యం సాధించాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం, వారి ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులు పూర్తి బాధ్యత వహించాలని, మాతృభాషతో పాటు ఆంగ్ల మాధ్యమం అవసరమని, అది ఉన్నత విద్యకు దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. విద్యా సంస్థ చైర్మన్ ఏ బాలరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏ ఫ్రాన్సిస్, సౌత్ ఏసీపీ టి త్రినాథ్, డైరెక్టర్ ఏ ప్రణయ్, దీపురెడ్డి, డీన్ కె గణేష్, మురళి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. So hold your breath and welcome them for a huge round of applause. I'm sure all of you will feel అయిపోయింది సార్. అక్కడ నిమిషం those never ineffective. Each word does mean when it comes from a man of word. I welcome Dr. Shankabrata Bakshi, IPS. Thank you, sir. Mr. Prasad, sir, you kindly accept the memento from our beloved chairman, sir. Mr. Prasad, sir, you kindly accept the memento from our ఇంగ్లీష్ మీడియం స్కూల్ మెగా కలర్స్ డే 2025 సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. సో దాదాపు 1500 స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారండి, ఎల్కేజీ నుండి క్లాస్ 10 వరకు. 20 years పూర్తి అయింది. సో ఈ సందర్భంగా నేను నా స్పీచ్ లో పిల్లలకు చదవడం కాకుండా చదవడంతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎక్స్ట్రా కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్, సాఫ్ట్ స్కిల్స్, ఐటీ స్కిల్స్ అన్ని నేర్చుకోమని చెప్పాము.
అది కాకుండా మన స్కూల్ మేనేజ్మెంట్ కి కూడా రిక్వెస్ట్ చేసాము, ఫైనాన్షియల్ లిటరసీ, లీగల్ లిటరసీ, బేసిక్ హెల్త్ టిప్స్ అండ్ హైజీన్, లైఫ్ సేవింగ్ మెజర్స్ ఇవన్నీ కూడా వీళ్ళు అయితే నేర్పించమని రిక్వెస్ట్ చేశాము. తల్లిదండ్రులు కూడా పిల్లల ఫిజికల్ హెల్త్ తో పాటు మెంటల్ హెల్త్ గురించి కూడా చూడమని చెప్పాము. ఎందుకంటే అప్పుడప్పుడు మెంటల్ హెల్త్ మనం నెగ్లెక్ట్ చేస్తాం, దానివల్ల డిప్రెషన్, సైకోసిస్, రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. సో పిల్లలు ఎప్పుడైనా ఒక మల్టిపుల్ ప్లాన్స్ పెట్టాలి. ఒక ప్లాన్ సక్సెస్ అయినా కాకపోయినా రెండో ప్లాన్, మూడో ప్లాన్ మనం ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మనం మన లక్ష్యం సాధించవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన మానవ జీవితం చాలా విలువైన జీవితం కాబట్టి మనకు అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ రావచ్చు. మనం ఎప్పుడు మా జీవితంలో ఏమీ జరగదు, మేమేమీ సాధించలేం, అటువంటి ఫీలింగ్స్ మనకు రాకూడదు. ఎప్పుడైనా మనం పోరాడుతూ ఉండాలి. మన జీవితం, మానవ జీవితం ఒక పోరాటము. ఆ పోరాటంలో గెలవాలంటే చాలా ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి. సో ఈ స్కూల్ చాలా మంచి స్కూల్, ఇక్కడ మంచి టీచర్స్, మంచి ఫ్యాకల్టీ ఉన్నారండి. ఎటువంటి స్కూల్లో చదవడం అందరికీ అదృష్టమని నేను భావిస్తున్నా. ఈ సందర్భంగా ఈ స్కూల్ మేనేజ్మెంట్ కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. కాసువాకలో చలపతి విద్యా సంస్థ నాకు తెలిసి ఆ రోజుల్లో మొట్టమొదటి విద్యా సంస్థ చలపతి స్కూల్. చలపతి స్కూల్ వచ్చిన తర్వాత అనేక సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మేము వేల మంది పిల్లలకి మంచి డిసిప్లైన్ తో, నిజంగా చెప్పాలంటే ఈ గాజువాకలను పుట్టి గాజువాకలను పెరిగి ప్రతి విద్యార్థికి కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా విస్తరించున్నారు. మరి ఈ సందర్భంగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి మీ అందరికీ తెలుసు, కలర్స్ డే అంటే మాకు యాన్యువల్ డే, ఒక పిల్లల పండుగ. ఇది కలర్స్ డే అంటే పిల్లల పండుగ. మరి 20 సంవత్సరాలు ఈ విధంగా చేసుకోవడము మాకు గొప్ప అవకాశము. ఈ విధంగా చలపతి స్కూలు మరి ఒక స్కూల్ తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇంకో బ్రాంచెస్ గా 2-3 బ్రాంచెస్ పెట్టాము. దీనికి ఇంకా ఒక 6 బ్రాంచెస్ ప్లే స్కూల్స్, ఇంకా దీనికి అనుగుణంగా మేము ఓక్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా పెట్టాము. అంటే గాజువాక స్టేట్ సిలబస్ తో స్టార్ట్ అయ్యి మరి ఇంటర్నేషనల్ యూకే సిలబస్ తో కూడా మేము దీన్ని ఎక్స్టెండ్ చేశాము. అది కేంబ్రిడ్జ్ కరికులం. నాకు తెలిసి బహుశా ఈ ఆంధ్రప్రదేశ్ లోనే కేంబ్రిడ్జ్ కరికులం 10th గ్రేడ్ వరకు ఎవరికి లేదు. ఈ విధంగా అంచెలంచెలుగా ఈ చలపతి వృక్షము మహావృక్షమై మరి గాజువాక ప్రజలకి మంచి విద్యను అందించే విద్యా సంస్థగా మంచి పేరుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎప్పటికీ అలుపెరగని విద్యా సంస్థ. ఈ యొక్క 20 సంవత్సరాల ప్రయాణంలో ముఖ్యంగా మా యొక్క స్టాఫ్, నిజంగా చెప్పాలంటే మంచి స్టాఫ్ మాకుంది, మంచి సైన్యంగా పోరాడుతున్నాము. అదేవిధంగా మాకున్న పేరెంట్స్ కూడా చలపతి అంటే గాజువాకలో ఒక బ్రాండ్ క్రియేట్ చేశాము. ఎందుకంటే చాలా విద్యా సంస్థలు వచ్చిపోయాయి, కానీ చలపతి స్కూల్ ఎప్పటికీ కూడా కలకాలంగా మరి ఈ విధంగా ఈ రోజున ఇట్లా జరుపుకున్నామంటే కేవలము మా యొక్క కుటుంబం, చలపతి కుటుంబం యొక్క ప్రాముఖ్యత జరుపుకున్నాం కనుక ఈ రోజు కూడా 1500 మంది పిల్లలతో, ఆ రోజు 300తో స్టార్ట్ అయిపోయి ఇంకా 1500 మంది పిల్లలతో ఇంకా ఉన్నామంటే మరి మేము దేశ పునాది మరి చాలా బాగుందని అనుకుంటున్నాను. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మా స్టాఫ్ కి, అదేవిధంగా మా పేరెంట్స్ కి, అదేవిధంగా మీడియా మిత్రులు, చాలా మంది చిన్న అప్పటి నుంచి కూడా మీడియా వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. అదేవిధంగా చాలా మందికి గాజువాకలో పుట్టి పెరిగి ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకునే అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. కూడా మీరు చూసి ఉంటారు, మా స్టాఫ్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కానీ, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కానీ స్టాఫ్ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు గమ్యస్థానం చేరేంత వరకు కూడా, మన పాఠశాలని విడిచిపెట్టి వాళ్ళు పోయేంత వరకు కూడా వాళ్ళతో ఉండి మళ్ళీ ఇండిపోయిన తర్వాత కూడా కంప్లైంట్ వస్తే కూడా మేము రెస్పాండ్ అవుతున్నాం. కాబట్టి ముఖ్యంగా బాల బాలికలకి, అమ్మాయిలకు మాత్రం ఎక్కువ భద్రత ఇచ్చేది. ఇది ఇంతవరకు 20 సంవత్సరాలు ఎటువంటి గంట జరగలేదు. అదే మాకు మంచి శుభనామని అని చెప్తున్నాను. గాజువాక 73వ వార్డు సనత్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ మోదకొండమ్మ తల్లి ఆలయం 13వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ కమిటీ ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయ సన్నిధిలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద పురోహితుల మంత్రోచ్చరణ మధ్య వేడుక జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఏటా వార్షికోత్సవాలతో పాటు అమ్మవారి పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ వస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాజాన రామారావు, బలగా బాలు నాయుడు, కె పెంటారావు, టిపి నాయక్, ఎన్వి రమణ, వీసం సత్యనారాయణ, కృష్ణ, కడియం త్రిమూర్తులు, ఎల్లపు శ్రీనివాస్, బద్ది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్డు మీద అలాగే నియోజకవర్గ ప్రజల మీద గవర్నమెంట్ మీద ఎల్లవేళ ఉండాలని అమ్మవారిని తల్లి కోరుకుంటూ ఈ రోజు ఏర్పాటు చేసిన ఎల్లవేళలా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. కూడా తెలుగుదేశం పార్టీ తెలుగు ధన్యవాదాలు. అలాగే స్థానికంగా కార్యక్రమంలో బయట అన్నప్రసాదము వితరణ జరుగుతుంది. అన్నప్రసాదంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని భక్తులు చూడు అన్న బోలన్నా ఒకసారి చూడండి ఓకే రండమ్మా. ఎందుకురా వచ్చి బెదరా విచ్చేసిన మన గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు గారికి, అలాగే 71వ కార్పొరేటర్ అయిన రాజన్ రామారావు గారికి, మన గాజువాక తెలుగు యువత ప్రెసిడెంట్ బాలనాయుడు గారికి, మళ్ళీ మా గ్రామ ప్రజలకి, మా పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు 13వ వార్షికోత్సవం అమ్మవారు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవన్నిటికి ఎంత ఘనంగా జరుపుకోవడానికి అమ్మవారి యొక్క కృప, ప్రజల యొక్క సహకారాలు చాలా బాగా అందించేవన్నీ చేస్తున్నారు. అలాగే మాకు ఎంతగానో ప్రతి విషయంలో దేనికైనా సరే మా రామారావు గారు కానీ ఎవరైనా సరే మా రామారావు రాజన్ రామారావు గారు మంచి బాగా సహకారాలు అందించారు. గుడి కట్టేటప్పుడు కూడా చాలా హెల్ప్ చేశారు. ఆయనకి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలా పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఈ గుడి విషయంలో ₹1,00,000 డొనేషన్ చేశారు. ఆయనకి కూడా మా కృతజ్ఞతలు. అలాగే మీ అందరి యొక్క సహకారాలతో ఎప్పుడు బాగా ఇలాగే ఘనంగా మేము నెరవేరుస్తామని మనస్ఫూర్తిగా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీపై అందరిపైన ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేల్పు శ్రీ మోదకొండమ్మ తల్లి అమ్మవారి దేవాలయం ఇక్కడ ఏర్పాటు చేసి 13 సంవత్సరాలు అయ్యి ఈరోజు 13వ వార్షికోత్సవం చేస్తున్న కమిటీ వారికి, అలాగే ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ రాష్ట్ర అధ్యక్షులు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, అలాగే పెద్దలు శ్రీ ప్రసాద్ శ్రీనివాసరావు గారికి తగిన సమయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ
దేవాలయాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న గ్రామ కమిటీ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం గాజువాక నియోజకవర్గ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే స్థానికంగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏవైతే గొంతురనపాలెం కావచ్చు, సనత్ నగర్ కావచ్చు, పక్కనున్న సింహగిరి కాలనీ, వివిధ గ్రామాల ప్రజల ఇలవేల్పుగా ఉన్న అమ్మవారి ఆశీస్సులు, కృపా కటాక్షాలు వార్డు మీద అలాగే నియోజకవర్గ ప్రజల మీద, మంది మీద ఎల్లవేళ ఉండాలని అమ్మవారిని తల్లిని కోరుకుంటూ ఈ రోజు ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమానికి దాదాపు 5,000 మందికి అన్నదానం చేస్తున్న కమిటీ సభ్యులకు మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా 13వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో గాజువాక పాత కన్నవాణిపాలెం భాజపా కార్యాలయంలో నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కేక్ కోసి పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఢిల్లీ విజయం మరిచిపోలేనిదని అన్నారు. మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, ఇదే పందాన్ని రాష్ట్రాల్లో కొనసాగడం ఖాయమని పేర్కొన్నారు. అనూహ్య విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు పార్టీ శ్రేణుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు బాటా శ్రీనివాస్, రోహిణి, బోండా ఎల్లాజీ, సత్యరావు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్, జై శ్రీరామ్, నరేంద్ర మోదీ నాయక్. మీరే తీసుకుంటా. భారత్ మాతా కి జై, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ బీజేపీ జిందాబాద్, జై మాతా, భారత మాతా, జై మాతా, భారత మాతా, భారత్ మాతా. నిన్న కండువా కండువా జోన్ జోన్ ఎల్లది కూడా స్వీట్ పెట్టేసి బీజేపీ జిందాబాద్, భారత మాతా, జై 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 మాతా, భారత మాతా. ఓకే థాంక్యూ. కండువాలు రావాలి నమస్కారం అండి. న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించింది. 27 ఏళ్ళ తర్వాత 27 ఇయర్స్ తర్వాత విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీని చీపురుతో తుడిచిపడేసింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ కూడా విజయం సాధిస్తుంది. అయితే కూటమి లేదా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఇటీవలే మహారాష్ట్రలో కానివ్వండి, హర్యానాలో కానివ్వండి, ఇప్పుడు న్యూఢిల్లీలో కానివ్వండి, మరి రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలను కూడా అటు తెలంగాణలో కానివ్వండి, మనకి కేరళలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, ఖచ్చితంగా ఇక్కడ కూడా విజయం సాధిస్తుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో విజయదుందుభి మోగించింది. ముందు నుంచి కూడా మరి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈసారి అత్యధిక మెజారిటీతో గెలుస్తుందని. మొత్తం 70 సీట్లకు గాను ఇప్పటికే 38 విజయం సాధించింది. మరో 10 లీడ్లో కొనసాగుతుంది. మొత్తం 48 సీట్లలో భారతీయ జనతా పార్టీ సింగిల్ గా విజయం సాధిస్తుంది. మరి కాంగ్రెస్ కి అయితే గుండు సున్నా గాడిద గుడ్డు ఇవ్వడం జరిగింది. అక్కడ ఎంతో మంది మహానుభావులు అంతా వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు. కానీ కాంగ్రెస్ కి మాత్రం ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా చాలా ఎక్కువగా వాళ్ళు మాట్లాడేవారు. వాళ్ళు ఖచ్చితంగా 4వ సారి కూడా గెలిచేస్తామని మాజీ సీఎం కేజ్రీవాల్ గారు చెప్పేవారు. ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో, ముఖ్యంగా ఢిల్లీ రాజకీయాల్లో మరి సంచలనం సృష్టించని చెప్పొచ్చు. కవిత గారు, అదేవిధంగా కేజ్రీవాల్ గారు, సిసోడియా గారు వీళ్ళంతా కలిసి లిక్కర్ స్కామ్ చేశారు. కాబట్టే ఈరోజు ఢిల్లీ
ప్రజలందరూ కూడా తెలివైన వారు, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి తగిన బుద్ధి చెప్పి ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు. సిసోడియా గారు కూడా ఓడిపోవడం జరిగింది. మరి సీఎంగా చేసినటువంటి కేజ్రీవాల్ గారు కూడా ఓడిపోవడం జరిగింది. ఢిల్లీలో మరి రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లోనూ కూడా భారతీయ జనతా పార్టీ దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మిగతా రాష్ట్రాల్లో అక్కడ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ప్రజలందరూ కల్పించారు. ఢిల్లీలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్, అంటే కేంద్రంలోనూ అక్కడ రాష్ట్రంలోనూ కూడా డబుల్ ఇంజిన్ పరిపాలన, సుపరిపాలన రానుంది. మరి ఢిల్లీ ప్రజలందరికీ కూడా, ఓటర్ మహాశైలందరికీ కూడా ఈ రోజు ఈ ఘన విజయం భారతీయ జనతా పార్టీకి అందించినందుకు మరి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మా పార్టీ పెద్దల పిలుపు మేరకు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో కేక్ కోసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క విజయోత్సవ సభలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు చాలా ఆనందించదగ్గ దినం. మనం 27 సంవత్సరాల సుదీర్ఘకాలం ప్రయాణం తర్వాత ఢిల్లీ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఏదైతే మేము ఒక మంచి చేస్తాం, అవినీతిని పారదోలుతామని వచ్చిన ఆ పార్టీని చీపురు కట్టతో తుడిసి ఢిల్లీ ప్రజలు కమల వికాసాన్ని ముందుకు తీసుకొచ్చారు. ప్రతి రాష్ట్ర ప్రజలు ఒక విశ్వాసాన్ని తీసుకొస్తున్నారు. ఎందుకంటే మధ్య తరగతి పేద ప్రజల అభ్యున్నతికి పార్టీ ఏకైక పార్టీ ఏదంటే అది భారతీయ జనతా పార్టీని విశ్వసించి ఉండి ఈ రోజు ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీని కట్టారు. మొన్న ఇచ్చినటువంటి బడ్జెట్ లో కూడా మా కేంద్ర మంత్రి వారు శ్రీమతి నిర్మలా సీతారామన్ బడ్జెట్ కూడా దానికి బాగా ఉపయోగపడిందని భావిస్తున్నాం. ఎందుకంటే అదంతా కూడా మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా ఉంది. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరిలో ఒక నూతన ఉత్సాహం వచ్చింది. రేపు జరగబోవు మన తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కానీ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కూడా కైవాసం చేసుకుంటామని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా పూర్తి విశ్వాసంతో ఈ రోజు విజయోత్సవాల దిశగా మేము జరుపుకుంటున్నాం. ఇంతటి మంచి ఘన విజయాన్ని ఇచ్చిన ఢిల్లీ రాష్ట్ర ప్రజలందరికీ, భారతీయ జనతా పార్టీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా మోర్చా తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఢిల్లీలో భాజపా గెలుపు చారిత్రాత్మకం. కేఎన్ఆర్ ఆధ్వర్యంలో గాజువాకలో సంబరాలు. గాజువాక 73వ వార్డు సనత్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ మోదకొండమ్మ తల్లి ఆలయం 13వ వార్షికోత్సవం. ఉన్నత లక్ష్యంతో రాణించే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకవ్రత బాగ్చి అన్నారు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.